అండి, గుడ్ మార్నింగ్. రీసెంట్గా ఫ్రెండ్ ఒకళ్ళు కాస్త చదువుకున్న వాళ్ళే బాగానే చదువుకున్నారు, బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు. పాపకి ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు. ఎలా తీసుకోవాలో చెప్పండి అని చెప్పి ఫోన్ చేశానండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటి, సోషల్ మీడియా ఉంది, ఒక పక్కన యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, అక్కడ కొట్టినా కానీ చాలా విషయాలు తెలుస్తాయి కదా, బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అనిపించి, సరే గవర్నమెంట్లో ఉన్నాను కదా, నేనైతే కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ చెప్పగలుగుతాను, మీకు కూడా ట్రస్ట్ ఉంటుంది. అంటే పాపం ఎవరెవరో చాలా చెప్పారు యూట్యూబ్లో కానీ అక్కడ కానీ, చాలా న్యూస్ కూడా ఉన్నాయి, కానీ ఏది నిజం ఏది అబద్ధం అని తెలియక ఫోన్ చేశానని కూడా అన్నారులేండి. సో అన్ని విషయాలు మీకు క్లియర్గా చెప్తాను. ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. 1969 యాక్ట్ ఒకటి ఉంది, బర్త్స్ అండ్ డెత్స్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అంటే శిశువు పుట్టిన వెంటనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే డెత్కి కూడా ఇదే అప్లై అవుతుంది. ఎవరైనా చనిపోయిన వెంటనే మన కుటుంబంలో కానీ తెలిసిన వాళ్ళు కానీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ అంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదండి. సింపుల్గా చిన్న అప్లికేషన్ ఫామ్లా ఉంటుంది, దాన్ని ఫిల్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఒక్కోసారి గ్రామ పెద్దలు ఉంటారు చూడండి, ఆ ఏరియాలో పెద్దలు, వాళ్ళు చెప్పినా కూడా డైరెక్ట్గా తీసేసుకుంటారు అన్నట్టు. కానీ కుటుంబంలో ఎవరైతే ఉన్నామో తల్లి, తండ్రి, తాత, మా అమ్మ, రక్త సంబంధం, దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది. ఎక్కడ చేసుకోవాలి అనే డౌట్ వచ్చి ఉంటుంది కదా. లోకల్ బాడీస్ అండి, అన్ని లోకల్ బాడీస్లో చేసుకోవచ్చు. కానీ బర్త్ అనేది ఎక్కడ జరుగుతుంది? హాస్పిటల్లో జరుగుతుంది, జనరల్గా నర్సింగ్ హోమ్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 5 సంవత్సరాల కిందటే ఈ ఆప్షన్ కూడా ఇచ్చేశారు. ఈ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్లో ఉన్నటువంటి డాక్టర్ గారి రిజిస్ట్రేషన్ చేసేయచ్చు. వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసేసి పంపిస్తారు. కానీ చెక్ చేసుకోవాల్సింది మనమే. ఎంతసేపు బిడ్డ పుట్టిన సంతోషంలో తీసుకొని వచ్చేస్తూ ఉంటాను తప్పించి అది మర్చిపోతున్నారు. వీళ్ళు కూడా అదే చేశారు, అది మర్చిపోయారు, వాళ్ళు కూడా పొరపాటును చేయలేదు. సో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ జననాలన్నీ హాస్పిటల్, నర్సింగ్ హోమ్లోనే జరుగుతాయి కాబట్టి అక్కడ చేసుకోవాలి. అక్కడ చేయలేదు, ఇంటి దగ్గర పుట్టారు, ఏంటి పరిస్థితి అంటారా? ఇంటి దగ్గర సజెస్ట్ చేయకూడదు, ఏ ఒక్క కాన్పు కూడా ఇంటి దగ్గర సజెస్ట్ చేయొద్దు. రిజిస్ట్రేషన్ అథారిటీ లేని చిన్న చిన్న ఉంటాయి చూడండి, అంటే ఆర్ఎంపీలు, పిఎంపీలు అంటూ ఉంటాం, ఇంకా ఉన్నారండి గ్రామాల్లో, అక్కడ కానీ నేనైతే సజెస్ట్ చేయను. ఒకవేళ అక్కడ మంత్రసానులు ఇలాంటి వాళ్ళ సహకారంతో భర్త జరిగి ఉంటే లోకల్ బాడీలో, అంటే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ఏదైనా కానీ, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ కావచ్చు, లేకపోతే చిన్న ఊళ్ళల్లో జనరల్గా ఇవి జరుగుతాయి కాబట్టి గ్రామ పంచాయతీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక పని అయిపోయినట్టే అండి. ఆ తర్వాత 21 రోజుల తర్వాత మనకి సర్టిఫికెట్ వెళ్ళి అప్లై చేసుకుంటే ఇచ్చేస్తారు. సేమ్ డెత్కి కూడా ఇదే అప్లై అవుతుంది. కాకపోతే డెత్ అనేది హాస్పిటల్స్లో, నర్సింగ్ హోముల్లో డెత్ జరిగితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు, చెక్ చేసుకుంటాం. కానీ ఎక్కువ ఇక్కడ ఇబ్బంది పడుతుంది ఇళ్ల దగ్గర జరుగుతుందండి. ఇళ్ల దగ్గర డెత్ జరిగినప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి అనేది మర్చిపోతాం. మనమేమో బాధలో ఉంటాం. ఏ ఒక్క బంధువులు కూడా ఈ విషయం వాళ్ళకి తెలియదు కదండి, చేసి ఉంటారులే అనుకుంటారు, ఇక్కడ రిజిస్ట్రేషన్ జరగవు. ఇంకో పెద్ద పొరపాటు ఏంటంటే, మన ఈ మధ్య చాలా పెద్దవాళ్ళు అండి, బాగా కలిగిన వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళ మామయ్య గారికి రిజిస్ట్రేషన్, అదే డెత్ రిజిస్ట్రేషన్ చేయలేదంట. ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? చనిపోయింది ఒక ఊళ్ళో, తీసుకొచ్చి దహనం చేసేది ఇంకొక ఊళ్ళో. ఎక్కడ చేయాలి రిజిస్ట్రేషన్ అంటే వీళ్ళు ఎంతసేపు ఇక్కడే చేయాలి అంటారు. ఎక్కడ దహనం ఎక్కడైతే చేశారో, సంస్కారాలు ఎక్కడ చేశారో అక్కడ. కానీ అది తప్పండి. ఎక్కడైతే చనిపోతే, అంటే హాస్పిటల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, యాక్సిడెంటల్ కావచ్చు, నార్మల్ కావచ్చు, ఎక్కడ చనిపోయారో అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోమనే చట్టం చెప్తోంది. దీనివల్ల తప్పేమీ లేదు, పొరపాటు అంతకంటే ఏమీ లేదు. అక్కడే చేసుకోండి దయచేసి రిజిస్ట్రేషన్ అనేది. చేసుకున్నాక సర్టిఫికేట్ కూడా అక్కడే ఇస్తారండి. హాస్పిటల్ అయితే వాళ్ళే ఇస్తారు, లేకపోతే ఇక్కడ ఇస్తారు. సరే, వాళ్ళ చుట్టూ తిరగలేము, సర్టిఫికేట్ తెచ్చుకోలేము, ఈజీగా ఎక్కడ వస్తుందండి సర్టిఫికేట్, చాలా ఇబ్బందులు పెడుతున్నారు అనేవాళ్ళు మీలో చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ కోసమే నేను ఒక చిట్కా చెప్తున్నాను. యూబీడీఎంఐఎస్ అని చెప్పి ఒక పోర్టల్ ఉందండి. యూబీడీఎంఐఎస్, యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్ అథారిటీ అన్నట్టు, ఒక రకంగా ఆధార్ అథారిటీ లాగా. ఒకప్పుడు ఏ స్టేట్కి ఆ స్టేట్ ఓన్గా వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తున్నవి, డేటాబేస్లు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ తీసేసి సింగిల్ పోర్టల్లోకి వచ్చేయమని చెప్పారు. ఈ విషయాలన్నీ లాంగ్ వీడియో అయితేనే చెప్పగలమండి, చిన్న చిన్న షార్ట్స్లో నిమిషన్నరలో చెప్పలేం కదా, అందుకే ఇక్కడ చెప్తున్నాను. అలాగే యూట్యూబ్లో కూడా డీటెయిల్డ్గా అన్ని విషయాలు కూడా నేను రోజు 1 లేక 2 ఖాళీని బట్టి, మరి ఉద్యోగం చూసుకోవాలి కదా, ఇలాంటి విషయాలు షేర్ చేస్తున్నాను. గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్, అంటే గత 20 సంవత్సరాల నుంచి ఇదే పని కాబట్టి ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం కాబట్టి ఇలా అప్లై చేసుకోవచ్చు. యూబీడీఎంఐఎస్ అనే పోర్టల్లోకి వెళ్ళి మనం
అక్కడ అంటే ఆల్రెడీ మన పేరెంట్స్గా మనం మన ఫోన్ నెంబరు ఆధార్ నెంబర్ ఇచ్చి ఉంటాం కదండి. అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేస్తే మనం ఏ బర్త్ అయితే రిజిస్టర్ చేశామో, ఏ డెత్ అయితే రిజిస్టర్ చేశామో అవి ఉంటాయండి. అంటే అక్కడే ఒక లింక్ క్లిక్ చేసి అప్లై కొట్టేస్తే అప్లై చేసేసినట్టే. ఆ పోర్టల్లోనే వాళ్ళు స్పందిస్తారు. మనకి చక్కగా సర్టిఫికేట్ డెలివరీ కూడా త్రూ పోర్టల్ ద్వారా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్ ఉంటాయి చూడండి, అవి ఇచ్చేస్తారు. ఇది బర్త్కి డెత్కి ఈ రకంగా సర్టిఫికేట్స్ తీసుకోవడం చాలా చాలా ఈజీ అవుతుందండి. లేదు ఇంకా నాకు ఇబ్బంది ఉంది, పని అవ్వట్లేదు, కొన్ని కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్నారు, నేను ఇబ్బంది పడుతున్నా, మీరు అన్న ఫ్లో ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ అవ్వట్లేదు అనే వాళ్ళు ఉంటే కామెంట్లో దయచేసి చెప్పండి. ఒకవేళ ఏదైనా మిస్ అయ్యి ఉంటే అది కూడా నేను యాడ్ చేస్తాను. అలాగే ఈరోజు పెన్షన్స్ కోసం బాగా డిమాండ్ పెరిగింది. ఇటు ఏపీలో కానీ తెలంగాణలోని ఇచ్చే అమౌంట్ కూడా బాగా పెరిగింది కదండి. సో ఆ పెన్షన్స్లో కూడా ముఖ్యంగా వికలాంగుల పెన్షన్స్, ఆ వికలాంగుల పెన్షన్లో కూడా బెడ్ రీడెన్ పెన్షన్స్ ఎక్కువైపోయినాయి. మరి వికలాంగులు బెడ్ రీడెన్కి వచ్చేసరికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేస్తారు. ఇక్కడ డైరెక్ట్గా పెన్షన్ ఇవ్వరండి. అర్జీ పెట్టుకున్నంత మాత్రాన్ని పెన్షన్ ఇవ్వరు. సర్టిఫికేట్ తీసుకోవాలి. మనం హ్యాండిక్యాప్డ్ అని, బెడ్ రీడెన్ అని సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సదరం అని చెప్పి ఒక ఏర్పాటు ఉంది. అంటే హాస్పిటల్స్లో ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఏ టైప్ ఆఫ్ వికలాంగులు అంటే మానసికం దగ్గర నుంచి, బుద్ధిమాంద్యం దగ్గర నుంచి ఇంకా చాలా రకాలైన వైకల్యాలు ఉంటాయి కదా, ఏ రకమైన వైకల్యం ఉందో చూసి వాళ్ళు సర్టిఫై చేస్తారు. పర్టికులర్ పర్సంటేజ్ కంటే పైన ఉంటేనే ఇక్కడ వికలాంగుల సర్టిఫికేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని పెన్షన్ ఇస్తారు. మరి వికలాంగుల సర్టిఫికేట్ ఎక్కడంటే అక్కడ ఇస్తారా అంటే ఇవ్వరండి. కొన్ని హాస్పిటల్స్ మెన్షన్ చేశారు, ఇక్కడ నోటిఫై చేశారు, అక్కడ సదరం సర్టిఫికేట్ ఇస్తారు. అక్కడ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అటు డైరెక్ట్గా హాస్పిటల్లో బుక్ చేసుకోవాలా, లేకపోతే గ్రామ వార్డు సచివాలయంలో బుక్ చేసుకోవాలా, ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయా, తేలిగ్గా బుక్ చేసుకోవడం ఎలా, అక్కడ కరెక్ట్గా మన బాధను చెప్పుకోవడం ఎలా, సర్టిఫికెట్ అంటే అర్హత ఉండి సర్టిఫికెట్ రాకపోతే పొందడం ఎలా అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. ఈలోపు మీకు ఈ కంటెంట్ ఓకే, బాగుంది, యూస్ఫుల్గా ఉంది, అందరికీ పనికొస్తుంది అనుకుంటే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. మన వాళ్ళకు కూడా రిఫర్ చేయండి, దయచేసి రిఫర్ చేయండి. ఎందుకంటే మంచి విషయం కదా, ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళకి ఈ లోటు లేకుండా చేయాలి. ఆల్రెడీ ఉన్నాయి, లేవని కాదు, యూట్యూబ్ గూగుల్లో చాలా ఉన్నాయి, కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ కూడా అవసరం కదండి. అందుకోసం అని చెప్పి ఇది చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బై బై.